నిజంగా జర్రుంటే చచ్చిపోయేవాళ్ళు. ఆర్సీబీ జస్ట్ మిస్, నిజంగా జర్రుంటే చచ్చిపోయేవాళ్ళు. 2017 నాటి 49 ఆల్అవుట్ రికార్డును తనే బద్దలు కొట్టుకునేది నిన్న ఆర్సీబీ. ఎందుకంటే నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పంజాబ్ బౌలర్ల దాటికి విలవిల్లాడిపోయింది. పటీదార్, టిమ్ డేవిడ్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా సెల్ ఫోన్ నెంబర్స్ని తలపించేలా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయిపోయారు. వాళ్లలో ప్రమాదకర ఓపెనర్ ఫిల్ సాల్ట్, కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఉండడం దురదృష్టకరం. సాల్ట్ విరాట్ కోహ్లీను హర్షదీప్ సింగ్ పెవిలియన్కి పంపిస్తే బార్క్లెట్ లివింగ్స్టన్ను అవుట్ చేసి 4 ఓవర్ల పవర్ ప్లేలో 26 పరుగులకే ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయేలా చేశాడు. పోనీ పవర్ ప్లే తర్వాత ఏమన్నా ఇరగదీస్తారు అనుకుంటే ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముందు పటీదార్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కనిపించలేదు, తర్వాత టిమ్ డేవిడ్ కోసం ఎవ్వరూ నిలబడలేదు. జితేష్, కృణాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనోజ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అందరూ. ఒకానొక దశలో 42 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. అప్పుడు మొదలయ్యాయి ట్రోల్స్. ఆర్సీబీ వింటేజ్ ఫామ్లోకి వచ్చేసిందని, 49 పరుగుల తన అత్యల్ప స్కోర్ రికార్డును బద్దలు కొట్టేసుకుంటుందని అందరూ అంచనా వేశారు. బీభత్సంగా ట్రోలింగ్ చేశారు. అయితే టిమ్ డేవిడ్ ట్రోలర్స్కి సమాధానం చెప్పాడు. పటీదార్ మినహా అందరూ చేతులెత్తేసిన ఆర్సీబీని మళ్ళీ 49 పరుగుల్లోపు ఆల్అవుట్ కాకుండా పరుగు కాపాడమే కాదు, స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాడు టిమ్ డేవిడ్. 26 బాల్స్లో 5 4లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో కేవలం 4 సిక్స్లు ఉంటే అందులో 3 సిక్స్లు టిమ్ డేవిడే కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 14 ఓవర్లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 95 పరుగులైన చేసి పరువు నిలుపుకుంది. అయినా కానీ ట్రోల్స్ ఆగడం లేదు. 49 దాటారయ్యో తుస్సు అంటూ రకరకాల ట్రోల్స్ వేస్తున్నారు ఆర్సీబీ మీద. Thank you.